హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఎంతోమంది ఏపీపీఎస్సి గ్రూప్ 2 మరి హైకోర్టు తీర్పు పైన చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి. ఈ యొక్క అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. సో వాట్సాప్లో మెసేజ్లు అయితే చేస్తున్నారు. సో అందరికీ రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి సో వీడియో రూపంలో అయితే క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వాదోపవాదనలు అయితే జడ్జి గారు చాలా క్లియర్గా వేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా సమయం అయితే తీసుకుందండి. సో పిటిషనర్స్ వాదించడం జరిగింది, అడ్వకేట్ జనరల్ గారు మరి వాదించడం జరిగింది. సో ఇటు నుంచి ఏపీపీఎస్సీ తరఫున వీరు చెప్పారు. సో పిటిషనర్ తరఫున వారి యొక్క వివరాలన్నీ కూడా తెలియచేయడం అయితే జరిగిందండి. ఫైనల్గా తీర్పును రిజర్వ్ చేయడం అయితే జరిగింది జడ్జ్. అంటే అన్ని విన్నారు, అంటే ఇక తీర్పు ఇవ్వడమే లేట్. ఓకేనా? సో అందరు కూడా గమనించాలి. కానీ మనకు ఎగ్జామ్కి ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉంది. ఓకేనా? నాకు తెలిసి ఇక్కడ మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మరి రోస్టర్ పాయింట్లో అంటే ఎవరైతే పిటిషనర్లు వేసినటువంటి కేసు వాస్తవమే, ఓకే, రోస్టర్లో తప్పులున్నది వాస్తవమే అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు స్వయానా ఒప్పుకోవడం అయితే జరిగిందండి. ఓకేనా? సో అందులో రోస్టర్లో తప్పులున్నాయని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది, అది వాస్తవమే. కానీ 23వ తారీఖు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని క్లియర్ చేస్తాం ఎలాగైనా అని చెప్పేసి అయితే చెప్పడాన్ని ఇక్కడ చూడవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఇంత క్లియర్గా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని తెలిసినా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇట్ విల్ బి ఏ బిగ్ ఇష్యూ అండి. చాలా అంటే చాలా పెద్ద ఇష్యూగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ పిటిషనర్ల మెయిన్ అబ్జెక్షన్ ఏంటి అంటే, రోస్టర్ పాయింట్స్లో గర్ల్స్కి మాత్రమే ఎక్కువగా కేటాయించడం జరిగింది. ఓకే, బాయ్స్కి మాత్రము ఓపెన్ కేటగిరీ లాగానే ఉంది, అసలు పోస్టులే లేవు మ్యాక్సిమం చెప్పాలంటే. దీన్ని అన్ని సవరించి కావాలంటే పిటిషనర్ తరపున వాళ్ళు ఏం చేశారంటే, సో ఖచ్చితంగా ఇది క్లియర్ చేశాకే మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, కొంత టైం అయినా కూడా మేము వెయిట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో మరి తీర్పు అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. నాకు తెలిసి అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏంటి అంటే, ఎగ్జామ్కి ఇంకా తక్కువ రోజులు ఉంది కాబట్టి తీర్పుని సో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికే ఇస్తారేమో అని అయితే ఒక డౌట్ అయితే ఉంది. కానీ ఇంకొకటి ఉంది, పిటిషనర్ల వైపు చాలా స్ట్రాంగ్గా ఉందండి కేసు, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ రోస్టర్ విషయంలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి జడ్జి గారికి చాలా క్లియర్గా అర్థమైంది. ఓకేనా? సో మరి పాజిటివ్గా అయినా రావచ్చండి, అంటే రోస్టర్ ఇచ్చిన తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎటైనా రావచ్చండి ఇప్పుడు తీర్పు. ఎగ్జామ్ పెట్టండి అని అయినా చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ అంటే ఎగ్జామ్ పెట్టండి అని ఎందుకు అనొచ్చు అంటే, ఎగ్జామ్కి డేట్స్ ఆల్రెడీ ఇచ్చారు, హాల్ టికెట్ ఇష్యూ చేశారు, డౌన్లోడ్ చేసుకున్నారు, ఇప్పుడు క్యాన్సిల్ చేయలేము, ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో లేవు అనట్లేదు, కానీ అంతకంటే ఎక్కువ రోస్టర్ పాయింట్స్ని క్లియర్ చేశాకే కొంత టైం ఇచ్చి, ఓకేనా, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని అయితే చెప్పవచ్చండి. సో ఇక్కడ ఎక్కువ ఆప్షన్ అయితే మనకు రోస్టర్ క్లియర్ చేసిన తర్వాతే మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సో తీర్పు అనేది జడ్జి గారు మనకు ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది, రిజర్వ్ అయితే చేయడము జరిగిందండి. సో ఇదండి అప్డేటు, మీకు చాలా సమ్మరీగా చెప్పానండి, క్లియర్గా అయితే క్లియర్ కట్గా అసలు ఏం జరిగింది ఏంటి. వాదనలు పిలిపించారు అడ్వకేట్ జనరల్ గారు ఏపీపీఎస్సీ తరపున, ఓకేనా. పిటిషనర్లు సో రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసు తరపున అయితే లాయర్ గారు అయితే విడిపించడం అయితే జరిగింది. సో చాలా అంటే చాలా ట్రై చేశారండి ఏపీపీఎస్సీ అడ్వకేట్ జనరల్ గారు, చాలా అంటే చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సో బట్ ఎనీవే ఇందులో తప్పులు ఉన్నవైతే ఒప్పుకోవడం అయితే జరిగిందని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇదండి మరి ఈ అప్డేట్. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బెటరా అని అనుకుంటున్నారా, లేదా సో రోస్టర్ పాయింట్స్ ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి, మేమందరం నష్టపోవడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి మీ ఉద్దేశమా? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో తప్పకుండా మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని
మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.